కడప జిల్లా అట్లూరు మండలం మాడపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కోనరాజుపల్లె ఎస్సీ కాలనీ, కుమ్మరవారిపల్లి, సూరాయపల్లె, కోనరాజుపల్లె, చినరాజపల్లెకు చెందిన సుమారు 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం మాడపూరు మాజీ సర్పంచ్ మద్దిక పరంధామరెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి యువనేత రితీష్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాడపూరు గ్రామ పంచాయతీ పరిధిలో యువనేత రితీష్ రెడ్డి, ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, బోవిళ్ల నందగోపాల్ రెడ్డి, కొత్తపు మునిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్నకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రితీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గెలవాలనే టీడీపీలో చేరారని, అందరూ సమిష్టిగా కృషి చేసి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్నకు కమలం గుర్తుపై, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందివ్వాలని, బద్వేలులో కూటమి జెండా ఎగురవేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే కాంట్రాక్టర్ అరవ శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, పోతిరెడ్డి రెడ్డయ్య, బోవిళ్ల అమర్నాథ్ రెడ్డి, పి రామచంద్రారెడ్డి, రొండా చంద్రశేఖర్ రెడ్డి, మద్దిక పుల్లారెడ్డి, కొల్లు సుబ్బారెడ్డి, పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, బోవిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాగునీరు అది చెప్తానే ఉన్నారు, తెలుగంగా నీళ్ళు వస్తాయని. ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. మండలం ప్రతి దారంలో ఇయ్యాలన్నా నేను సోమశీల వెనక జలాలు బద్వేలు పెద్ద చెరువుకు వస్తే ఈరోజు మండలం కాదు అన్ని మండలాలకు కానీ మన బద్వేలు ప్రాంతంలో ప్రతి మండలానికి ప్రతి చెరువుకి నీళ్ళు అందించాలనేదే సంకల్పంగా పెట్టుకున్నాం. ఈరోజు మనం చూస్తే మీ అందరి కళ్ళగంటల్లాగా చెప్తా, ఆనాడు 3 నెలల ముందు చెప్పిన డ్యామ్ ఎండిపోతారా బాబు అని పోయి చూసినారా, పెద్ద చెరువు ఎండిపోయింది. ఇంకా మనకి ఈ సంవత్సరం కష్టాలే. వీట్లూరు మండలంలో మునక ప్రాంతం ఉంటే మునక ప్రాంతం కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఎస్ వెంకటాపురం చూస్తే భూములు ఇవ్వలేదు, మీకు భూములు ఇస్తా అనేసి. ఇక్కడ కనీసం ఇళ్ల స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటారంటే అది చేయలేదు. ఇక్కడ నిరుద్యోగ వృత్తి అయితే పూర్తి స్థాయిలో ఉంది. మన మండలంలో చూస్తే అందరు వలసలు పట్టి కువైట్కి పోతున్నారు భవిష్యత్తు కోసం. ఇక్కడ వాళ్ళ చదివించుకున్న పిల్లలకి ఏదన్నా ఉపాధి ఉందా, ఏదన్నా ఏర్పాటు చేశారంటే అది లేదు. ఊరికే సెంచురీ ప్లై వచ్చిందని ఈరోజు స్థానికంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఎవరైనా ఇచ్చారంటే లిస్ట్ ఇవ్వమంటే ఇంతవరకు లేదు. పైగా బద్వేలుకి చూస్తే మంచి బిరుదు తెచ్చినారు. ఎక్కడైనా కడపలో కానీ ఏడన్నా అడిగితే బద్వేలు పేరే మార్చేసిండ్రు భూ కబ్జాలు అనేసి. ఏ భూమి మిగిలట్లే. రైతులు పోయి ఎక్కడైనా ఎప్పుడైనా ఏడో రైతులు ఉన్నారంటే పోయి ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఆన్లైన్ సమస్యలు. ఇన్ని సమస్యలు పెట్టుకొని మనం మళ్ళీ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే నీ భూమి నా భూమి లాక్కుంటే దానికి మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. ఆరతిచ్చిన అక్క చెల్లెలు కానీ, ఆదరించిన అన్నదమ్ములు కానీ, లేదంటే నీ తోడబుట్ట అనుకొని అవాతాతలు కానీ ఖచ్చితంగా గుండెలో గుర్తుపెట్టుకొని మీ అందరికీ సభాపూర్వంగా చెప్తున్నా, మీ ఇంటికి మళ్ళీ వస్తాం. వచ్చి ఆ 5-6 మంది యంత్రాంగం వేసుకొని ఇది నీకు ఎందుకు జరగలేదన్నా ఇది చేసి పెట్టే బాధ్యత మా అందరిదని మీ అందరికి చెప్తున్నాను సభాపూర్వంగా. అందుకే ఈ నాయకులందరూ వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పండి. మీరు ఖచ్చితంగా ఇంటింటికి ఈ వచ్చే 6 రోజులు మన గుర్తు చెప్పండి. పంచాయతీ ఎలక్షన్లు ఎట్లా కష్టపడుతుండ్రో మీ అందరికి దిశానిర్దేశం ఒకటే. మేమేమి ఆర్డర్ వేయట్లే, విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి పోయి చెప్పండి, చైతన్యపరచండి. ఈ రోజు కోల్పోతున్నాం, మన భవిష్యత్తు పోద్ది. మనం కానీ నిలబెట్టుకోకపోతే స్థానికంగా ఇన్నిసార్లు వైసీపీ వాళ్ళ నాయకులు 20 సంవత్సరాలు ఆదరించినాం. ఈ కుటుంబం సాయం అడుగుతుంది. ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్నకి మనం ఏ ఓటుకి వేయాలా, ఏ ఓటు వేయాలన్నా కమలం గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థికి వేయాలా. మరి మీకు ఒక్కటే చెప్తున్నాం, బద్వేల్కి భద్రత కోసం కానీ భవిష్యత్తు కోసం కానీ మా అందరిది భరోసా మీ అందరికి హామీ ఇస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీ ఇంటికి మళ్ళీ వస్తాం. ఇట్లేదో నడుచుకొని పోయినామని కాదు, మళ్ళీ వచ్చి ఆ అధికారుల యంత్రాంగం ఏదైనా మీకు నష్టం జరిగితే వాళ్ళ చొక్కా పట్టుకుంటాం, మా చొక్కా కూడా మీరు పట్టుకోండి. గ్యారంటీ చంద్రబాబు నాయుడు గ్యారంటీ. 2 గ్యారంటీలు ఈ కడప జిల్లాలో వస్తే ఏకైక ప్రాంతం బద్వేలే అవుతుంది. అందుకే ఎస్సీ నిధులు కూడా పుష్కలంగా వస్తాయి. మీరు 6 గ్యారంటీలు, మహిళలకి ఆడబిడ్డ నిధుల కింద 1500, తల్లికి వందనం కింద 15000, గ్యాస్ సిలిండర్ ఫ్రీ, మరియు ఏంటి బస్సు ప్రయాణం ఫ్రీ. ఇవి వీళ్ళకుంటే రైతులకి 20,000 వస్తుంది. వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారంటే రైతులకి 4వ విడత డబ్బులు
రుణమాఫీ లేదని. అయ్యా రుణమాఫీ సంతకం చంద్రబాబు నాయుడు పెట్టాడు, 5 ఏళ్ళగా ఇయ్యంది ఈ ముఖ్యమంత్రి. బటన్ ఎక్కడొత్తలేదు, ఎందుకు మర్చిపోయినాడు? ఇవాళ రుణమాఫీ ఎత్తేసినాడు. ఇళ్ల స్థలాల్లో బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్ బిల్లు ఇవ్వలేదు. ఇన్ని మోసాలు చేసినారు. అందుకే వైఎస్ఆర్ హామీలు మోసాలని మనం కరపత్రాలు ఇవ్వాలా, ఇంటింటికి పోయి చెప్పాలా.